హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వంకాయ పచ్చడి తయారీ చూద్దామండి. వంకాయలు అరకిలో కన్నా తక్కువే తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు తీసుకున్నానండి. ఇలా చిన్న పాత్ర తీసుకుని స్టవ్ వెలిగించుకుని దాని మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా వేయించుకుంటున్నానండి. కొంచెం దోరగానే వేయించుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత అదే పాత్రలో వంకాయలు ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నానండి నేను ముందుగానే. ఈ వంకాయలన్నింటినీ తీసి అదే పాత్రలో వేసుకుంటున్నానండి. దీనిలోనే నేను కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి జీలకర్ర కూడా వేసి వేయించుకుంటానండి. కొంచెం మెత్తగా దోరగా కాకుండా వేయించుకుంటానండి. కొంచెం మగ్గిని అనుకున్నాక మనకు కలర్ చేంజ్ అవుతాయండి, తెలిసిపోద్ది. వంకాయలు మగ్గిన దాన్ని బట్టి తీసుకోవడమేనండి. మాడకుండా చక్కగా దగ్గరుండి వేయించుకోండి. పచ్చడి చాలా బాగుంటుందండి. రోట్లో చేసే పచ్చడిలో టేస్ట్ బాగుంటాయి కదండి. మిక్సీలో ఎందుకండి, దండగా మన చేతులు ఉండగా చక్కగా చిన్నగా రుబ్బుకోండి. ఒక్క 10 నిమిషాలు మనది కాదనుకుని ఈ పచ్చిమిరపకాయలు వేగిని కూడా శుభ్రంగా రోలు కడుక్కుని దానిలోని ఈ పచ్చిమిరపకాయలు వేసి నూరుకోవాలండి. మెత్తగా మెత్తగా నూరుకుంటే బాగుంటుందండి, తొక్కలు లేకుండా పచ్చిమిర్చి. ఇది బాగా నూరుకున్న తర్వాత దీనిలోనే వంకాయలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి నేను వేయించుకున్నా కదండి, అవి కూడా తెచ్చి ఈ రోట్లోనే వేసి చక్కగా దంచుకోవడమేనండి. వంకాయలు ఊరికే నలిగిపోతాయండి. ఎక్కువసేపు కూడా మనం ఏం దంచుకోక్కర్లేదు, త్వరగా అయిపోద్ది, కష్టపడవలసిన పని లేదు. మిక్సీలో చేస్తే బాగానే మెత్తగా అవుతుంది కానీ రుచి ఉండదండి. రోట్లో దంచుకుంటే ఆ రుచి బాగుంటుందండి, చక్కగా మెదిగిద్ది, రుచిగా ఉంటుంది. దీనిలోనే నేను కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. అంతే, వంకాయ పచ్చడి రెడీ.